నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా రజక సేవా సంఘం, కర్నూలు జిల్లా రజక సేవా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రజక ఆకాంక్ష సభ 5 విజయవంతంగా జరిగింది. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం రజకులకు ఉన్న హక్కులు, సంక్షేమ పథకాలు, సామాజిక గౌరవాన్ని తెలియచేయడం. చైర్మన్ మరియు అడ్వకేట్ సావిత్రి నాయకత్వంలో సభను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా శివకృష్ణ, సురేష్, చందు, కిట్టు, రఘు, రాముడు, శివ, మనోహర్, మధు, మోహన్ సేవలందించారు. పెద్ద సంఖ్యలో రజక సోదరులు పాల్గొని ఐక్యతను చాటి చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలు కూడా ఎంతో అవసరమని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు వాయిస్ ఆఫ్ బాలు క్రికెట్ అకాడమీ నిర్వాహకులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. డిగ్రీ కళాశాల మైదానంలో వసతి గృహాల నిర్మాణంలో క్రీడాకారులకు ఇబ్బందులు కలుగుతాయని గతంలో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రత్యేక చొరవతో వసతి గృహాలకు ఇతర ప్రాంతంలో స్థలాలు కేటాయించేలాగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులు క్రీడలకు అవసరమైన వసతులు కల్పించాలని కోరగా ఎమ్మెల్యే స్పందిస్తూ ఎంపీ కేసినేని చిన్నితో ఫోన్లో మాట్లాడి క్రీడల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని తెలియజేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ లార్డ్ వెంకటేశ్వర గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ LVGVలో 1977-78 విద్యా సంవత్సరం చదువుకున్న పూర్వ విద్యార్థులు 47 ఏళ్ల ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది. పాలకొండ నక్కలపేట సాయిదుర్గానగర్ 7వ లైన్లోని చక్రవర్తి ఇంటి వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి వందే మాతరం గీతం ఆలపించారు. దివంగత మిత్రులకు సంతాపం తెలియజేశారు. కర్రమౌళి, బొద్దాన అప్పన్న, బొచ్చ చక్రవర్తి ఆధ్వర్యంలో సుమారు 60 మంది మిత్రులు పాల్గొని ఒకరినొకరు కరాచలనం చేసుకుని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. అనంతరం తమ తమ జీవన ప్రయాణాలను పంచుకున్నారు. భవిష్యత్తులో చదువుకున్న కాలేజీ, ప్రస్తుతం ఉన్న స్కూల్లో మరొక సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకుని జనగణమన గీతంతో కార్యక్రమాన్ని ముగించారు. మరి ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత అందరూ కూడా యాంత్రికంగా నేనేం తేవాలి సత్యనారాయణ కాకపోతే మంత్రి ప్రసాద్ ఏ ఐటమ్ తేవాలి వారి కట్ చేసి రెడీ చేసి పెట్టించాడు మన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు. అంచేత అందరూ కూడా ఉంటాడు. 45 సంవత్సరాల క్రితం మనం చదువుకునేటువంటి మనం విద్యార్థులు పూర్వ విద్య 45 సంవత్సరాల క్రితం విద్యార్థులు మనందరం కూడా ఎప్పుడు కలిసినా కూడా పాలకొండలోనే మనం అనేది మీటింగ్ గట్రా పెట్టుకోవాల్సి వస్తే మరి ఇంకెక్కడా పెడితే కూడా నాకైతే సాటిస్ఫాక్షన్. నేను కూడా పాల్గొండే అభిప్రాయం ఏంటంటే ఇంకెక్కడా చేయాలి. నెక్స్ట్ మీటింగ్ వరకు మనం కాలేజీ హాల్లోనే మీటింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు కూడా కాలేజీకి వెళ్దాము, అక్కడ మామూలు ఫోటోలు తీసుకుందాము, అక్కడితో డిస్పర్స్ ఇక్కడ మీటింగ్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం. యాక్చువల్గా మనకి ఇంకో కూడా మన ఫ్రెండ్కే అమరావతి రాజధాని అంశంపై మందడంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న మృతి చెందిన రైతు రామారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని ఎదుట రైతు కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కారణంగానే తమ బావ చనిపోయాడు అని రామారావు బామర్ది ఆరోపించారు. పోయిన మనిషిని తీసుకురాగలరా అంటూ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులపై మండిపడుతూ తమకు సానుభూతి అవసరం లేదు అని స్పష్టం చేశారు. ఈ ఘటనతో మందడంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
శ్యామ్ కుమార్ మీద చచ్చిపోయారు మా బావ. శ్యామ్ కుమార్ మీద చచ్చిపోయారు మా బావ. అంతే 5 మంది చచ్చిపోయారు. అంతే 5 మంది చచ్చిపోయారు. 5 మంది. మీరు అడిగినా ఇస్తున్నాను. తిరుమలలో నడకదారి భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని అలిపిరి మెట్ల మార్గంలోని దిగువ ఘాట్ రోడ్లో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో భక్తులు వైద్య సేవలు పొందేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే శ్రీవారి మెట్ల మార్గంలో కూడా ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. అదనపు ఈవో మాట్లాడుతూ రోజు 20 నుంచి 30 వేల మంది భక్తులు ఈ మార్గంలో నడుచుకుంటూ వస్తారని, వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకే ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. వాహనదారులు కూడా ఇక్కడే సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ఓం మేధాహమేదం బ్రహ్మాండం ఆదిత్యవర్ణం సహస్రవారే సర్వాణి రూపాణి సప్తధరః నాస్తే నర్య ప్రజామే ప్రభాయ అమృతత్వాయ సప్రద. ఈరోజు ఈ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో 7వ మైలు రాయిల దగ్గర ఉన్నటువంటి, కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవటానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. చైర్మన్ గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్లో 30 వేల మంది దాకా కూడా ఈ నడకదారిని వస్తుంటారు. ఒక్కొక్క రోజు వీక్ డేస్లో కూడా 24,000 అంతా అడ్మినిస్ట్రేషన్ కూడా దీన్ని భక్తులు సంచి ఉపయోగించుకొని దీని మీద ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన పాత సంక్షేమ పథకాలను నేటికి అమలు చేయలేదని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ విమర్శించారు. క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా వంటి హామీలు ఏడాదిన్నర గడిచినా అమలు కాలేదని మండిపడ్డారు. ప్రభుత్వం మాటలు నీటి మీద రాతలేనని, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. హామీలు నెరవేర్చకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడం కోసం ఆనాడు బడుగు బలహీన వర్గాల ప్రజలైనటువంటి వారందరికీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. దానిలో భాగంగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ కానుక, అలాగే సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా లాంటివి కానుకలు అందజేస్తామని చెప్పేసి ఆనాడు పరకాల పలికినటువంటి నేతలు ఈరోజు దాని మీద మాట్లాడకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. పాస్టర్లకి గౌరవ వేతనం ఇచ్చి చేతులు దులుపుకున్నారు, కానీ ఈ ఏడాది కనీసము క్రైస్తవ సోదరులకి క్రిస్మస్ కానుక ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరము. అదేవిధంగా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో అట్టహాసంగా, ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ సంక్రాంతి కాలం కూడా ఇస్తారో లేదో అని చెప్పేసి చాలామంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం సంక్రాంతి కాలం కూడా ఇస్తే బాగుండేదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ విధంగా చేయకపోతే అన్ని జిల్లా కార్యాలయాల ముందు
ప్రత్యేకమైన ఆందోళన కార్యక్రమాలు గిరిజన సమైక్య ఆధ్వర్యంలో చేయవలసి వస్తుందని చెప్పేసి మేము కూటమి నేతలను హెచ్చరిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పెద్దతుమ్మలం గ్రామంలో శ్రీ గుండా ఆంజనేయ స్వామి దేవాలయంలో హిందూ సమ్మేళన అవగాహన మహాసభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు హిందూ ధర్మ ప్రాముఖ్యత, సత్యం, ధర్మ మార్గాలపై విశదంగా వివరించారు. ప్రతి కుటుంబం తమ పిల్లలకు ధార్మిక విలువలు నేర్పాలని, వారానికి కనీసం ఒక్కసారైనా దేవాలయాలకు తీసుకువెళ్లాలని సూచించారు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనలను రక్షిస్తుంది అనే సందేశాన్ని వివరించారు. మహాభారతంలోని కర్ణుడి ఉదాహరణను ప్రస్తావిస్తూ ధర్మం వైపు నిలబడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పూజ్య స్వామీజీలు, విరాట హిందూస్థాన్ సంఘ నాయకులు, ఆర్ఎస్ఎస్, విహెచ్ఎస్, బీజేపీ కార్యకర్తలు, గ్రామ హిందూ మిత్రులు పాల్గొన్నారు. కృష్ణుని మళ్ళా అటాక్ చేసినప్పుడు ధర్మం గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ధర్మం ఇప్పుడు నిన్ను రక్షించేది, ధర్మో రక్షిత ధర్మో రక్షణ రక్షిత. ఈరోజు మన పెద్దతుమ్మలం గ్రామంలోన మన గ్రామ పెద్దల సాయంతో అయితేనేమి, మన స్వయం సేవకుల సహాయంతోన హిందూ సమ్మేళన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా అద్భుతంగా చిన్నారులు, పెద్దలు, యూత్ కావచ్చు, ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వయం సేవకులుగా మారి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా ఉద్దేశిస్తున్నాను. నా పేరు అనంత మరిస్వామి. నేను ఆర్ఎస్ఎస్లో అంబేద్కర్ నగర్ సంపత్ ప్రముఖగా పనిచేస్తున్నాను. కోల్పగలిగిన శక్తి మహిళకే ఉంది. ధన్యవాదములు. జై. అండ్ ఇది ఏ ఒక్కరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ హెచ్చరించారు. నల్లజర్ల మండలం ఈస్ట్ చోడవరం గ్రామంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ముందు బహిరంగంగా మేకను వధించిన ఘటనలో నిందితులను 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. ఇక గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేయగా పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలియజేశారు. సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ఎంసీ కార్నివాల్ ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు. ఫుడ్, మ్యూజిక్, ఫన్ థీమ్తో 2 రోజుల పాటు సాగుతున్న ఈ కార్నివాల్లో మ్యూజిక్ కన్సర్ట్స్, అలాగే విభిన్న ఫుడ్ స్టాళ్లు, చిన్నారుల ఆటలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కళలను, కళాకారులను ప్రోత్సహించటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేశారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఈ కార్యక్రమం నగరవాసులకు పండగ వాతావరణాన్ని అందిస్తుందన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది అవిభక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ సాంస్కృతిక రాజధాని ఏది అంటే రాజమహేంద్ర. కనుక మీ అందరికీ కూడా ముకుళిత హస్తాలతోటి నేను కోరుకుంటున్నది ఒకటే, ఈ కళాకారుల్ని కానీ, ఈ కళా విభాగాల్ని కానీ, ఈ కల్లరి ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి విభాగాల్ని కానీ వీటన్నిటిని కూడా పెంచి పోషించాల్సిన బాధ్యతని మనం పౌరులుగా మనం కూడా తీసుకోవాలనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాల్ని, గతంలో నంది నాటకోత్సవాల్ని ఆనంద్ కళాకేంద్రంలో నిర్వహించుకున్నాం. అలాంటి నంది నాటకోత్సవాల్ని మళ్ళీ నిర్వహించుకోవటం,
ఇక్కడ జానపద కళారూపాల్లో ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్ని సన్మానించుకోవడం, వారికి భుజం తట్టడం, వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఒక సంపూర్ణమైనటువంటి సహకారం అందించడం లాంటి కార్యక్రమాల్ని తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని మనం చేసుకుంటూ ఈ రోజు రేపు ఉండేటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకోండి. మనం రాబోయే రోజుల్లో మరింత మంచిగా ఎలా చేస్తూ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళల ఆర్థిక స్వలంబన లక్ష్యంగా ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు నాటుకోళ్ల పెంపకం యూనిట్లను పంపిణీ చేశారు. ఉంగుటూరు మండల సమైక్య కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంటి వద్దనే అదనపు ఆదాయం పొందేందుకు నాటుకోళ్ల పెంపకం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా బలపడాలని, అవసరమైన ధాన్యం, మందులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కూటమి పార్టీల ప్రతినిధులు, అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. స్కీమ్ కూడా మనం తీసుకున్నాం. దీంతో పాటు మేకలు, గొర్రెలు అన్న అవి, అలాగే ఆవులు, గేదెలు కాన్సెప్ట్ కూడా మనం మహిళలకి మనం వివిధ రకాల లోన్స్ ద్వారా మనం ఇప్పిస్తాం. మనకి ఓటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఎవరైనా సరే మాట్లాడవచ్చు. ఓపెన్ గా మాట్లాడండి, ఏది కావాల్సిన మనం చేయించుకోవచ్చు. అవి చాలా మందికి ఉపయోగపడతాయి. పుంజులు కూడా చాలా రేట్ వస్తాయి. ఆ పుంజుల వల్ల కూడా మనకి ఎంత యూజ్ ఉంటుందండి. అదే విధంగా ప్రతి వారు కూడా లాసులు తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయండి. పిల్లలు చాలా ఇది చాలా అభివృద్ధి. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన సుమారు 300 మంది నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వారందరికీ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనసేన పనిచేస్తోంది అని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు గౌరవం, బాధ్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి మీద తెలంగాణలో ఉండిపోతే మీకు సంబంధం ఉందని మనం చూసుకుంటారులేండి అంటే, కలెక్టర్ తోటి దెబ్బలాడి గట్టిగా చేసి మీరు వాళ్ళ ప్రాణాలు కాపాడతారా లేదని దగ్గరుండి హెలికాప్టర్లు పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వ్యక్తి మన చిర్రి బాలరాజు గారు. ఆయనకు ఒకటే తెలుసు, ఆయన చాలా చెప్తుంటారు. ఆయన ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మందికి సహాయం చేస్తూ ఉంటారు. ఆహ్వానిస్తా ఉన్నాం రేపల్ల జగదీశ్వరి గారిని వేదిక మీదకి సాధన. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం గ్రామంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామ ప్రజలు ఘన స్వాగతం మధ్య 8 లక్షల వ్యయంతో నూతన వాటర్ ప్లాంట్, 10 లక్షలతో నిర్మించిన డ్రైన్ను ప్రారంభించారు. అలాగే 32 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. గ్రామాలే దేశానికి వెన్నుముక అని, మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. మన ఎన్డీఏ కూటమి బ్రాండ్ ఉండాలి. ఆ బ్రాండ్ ఉన్నప్పుడే మన గ్రామంలో పనిచేయడానికి ముందుకు వెళ్ళాలి. అడుగు పెడితే ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తేనే అడుగు పెడతారని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. ఇదే గ్రామంలో నేను ఎలక్షన్స్ లో రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఆ రోజు ఎలక్షన్స్ వచ్చిన రోజు నాకు గుడి దగ్గర స్పెషల్ ఫండింగ్ ఇస్తానని, చాలా థ్యాంక్స్ అండి. మీ ఆంధ్ర అభిమానం ఎప్పుడూ కూడా గిరిజన గుడిలో ఏదైతే అభివృద్ధి చెందని ప్రాంతాల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు టవర్ చెప్తున్నాను. ఇంకో 2 నెలల్లో టవర్ వేయించే ఏర్పాటు చేస్తానని మీ అందరికీ మరొకసారి ఆదేశిస్తూ అందరికీ కూడా ఈరోజు ఆహ్వానించి
వచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ మధురవాడ జోన్ 6వ వార్డు పరిధిలోని పోతిన మల్లయ్యపాలెంలో వైసీపీ పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. భీమిలి సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ఆదేశాలతో వార్డు అధ్యక్షులు పోతిన ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న శ్రీను హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని, కార్యకర్తలే పార్టీకి వెన్నుముకలని అన్నారు. మీరు చేయలేనివి తమ వరకు వస్తే తాను చేస్తానని, అందరూ ఏకత్వంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి అదే విధంగా ఉన్నారు. కానీ మేము ఏదైతే ఒక 5 మారుని మాట్లాడుకొని ధైర్యం చేసి మన మధ్యదీని గారి దగ్గరికి వెళ్ళాం. సార్ మరి మీరు వచ్చారు, ఉత్సాహం ఉంది, కానీ 6వ వార్డులో అయితే ఉత్సాహంతో వ్యక్తులు ఎవరు లేరు, ఉన్న వ్యక్తులు ఎవరు కూడా బయటికి రావట్లేదు. మరి మీకు మాకు వార్డు అధ్యక్షులు మారిస్తేనే కానీ మేము ముందులో పోతుంటే కదా మనం జాయిన్ చేసుకోవాలి. ఆయన సీట్ అయిపోతే మనం తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మన వార్డులను 6వ వార్డుకి రావడం అంటే చాలా కష్టం. అయినా సరే అవన్నీ కూడా కొన్ని ప్రోగ్రాలు స్క్రిప్ట్ కొట్టుతూ మరి ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు 6వ వార్డులో అక్కడలో అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మన యంగ్ టైగర్ మధ్య శ్రీనివాసరావు గారి నాయకత్వం, మధ్య శ్రీనివాసరావు గారి నాయకత్వం. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మొయిన్ ఆధ్వర్యంలో చీరాల శక్తి టీం లేడీ కానిస్టేబుల్స్ సిహెచ్ సునీత, బి ధనలక్ష్మిలు రామాపురం బీచ్ సందర్శకులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ డౌన్లోడ్ విధానం, సమస్యలు ఎదురైనప్పుడు యాప్ ఉపయోగించే విధానం వివరించారు. డిసెంబర్ 31, జనవరి 1 నైట్ సందర్భంగా అన్నోన్ నంబర్ల వల్ల ఏపీకే లింక్లు క్లిక్ చేయకూడదని, బ్యాంక్ అకౌంట్లలో నష్టం కలగవచ్చని హెచ్చరించారు. దాన్ని చూసే ముందు క్లిక్ చేసినా చాలు, మీరు దాని మీద గ్రీన్ బటన్ మీద క్లిక్ చేశారు, బ్లూ బటన్ మీద క్లిక్ చేశారంటే మొత్తం మీ డబ్బులన్నీ ఖాళీ అవుతాయి. కాబట్టి 31 వచ్చే నైట్, జనవరి 1 వచ్చే మెసేజ్ని మాత్రం మీరు జాగ్రత్త చూసుకొని క్లిక్ చేయండి ఏదైనా సరే. కాబట్టి జాగ్రత్త, మీకు ఏ మెసేజ్లు వచ్చినా, ఏదైనా మీకు జనవరి 1 కాబట్టి ఏదైనా గిఫ్ట్ బాక్స్ వచ్చింది లేదా గిఫ్ట్స్ వచ్చినాయి అని చెప్పి మెసేజ్లు వచ్చినా కూడా మీరు డిలీట్ చేసేసేయండి. అంటే ఓపెన్ చేశారు అంటే మాత్రం ఇప్పుడు జరుగుతున్న ఫస్ట్ అదే మనకున్న ఫస్ట్ సైబర్ క్రైమ్లో అది ఒకటి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కరు సేవ్ అయినా కూడా నేను చెప్పిన దానికి కొద్దిగా అర్థం ఉన్నట్టు, మిమ్మల్ని ఒక్కరైనా మీరు సేవ్ చేసినట్టే కదా. కాబట్టి జాగ్రత్తగా మీరు పిల్లలకు చెప్పేటప్పుడు కూడా, మీరు అందరు టీచర్స్ కాబట్టి మీ అందరికీ ఫోన్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి. మనం బాపట్ల పట్టణంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ తన తాత పేరు మీద నూతన హాస్పిటల్ స్థాపించారు. స్థానిక ఎన్జీఓ హోంలో జీబీఎన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ వైద్యులకు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, ఆధునిక టెక్నాలజీ ద్వారా వైద్య రంగం మరింత ముందుకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగపద్మజ, డాక్టర్ ఆనందవర్ధన్, డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ సురేంద్ర, డాక్టర్ అన్వేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే ఆర్ఎంపీ డాక్టర్స్, అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆర్ఎంపీ డాక్టర్స్ కి మన జీబీఎన్ హాస్పిటల్ తరఫున మరి ఈరోజు బాపట్లలో మన బేగ్ గారు చెప్పినట్టు, అంటే నేను గొప్పగా చెప్పడం కాదు, మా బాబు అసలు విజయవాడలో ఖాళీ మనకు. ఎందుకంటే వారానికి మంగళవారం నాడు తప్పకుండా వస్తానా బాపట్లకి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకి తెలియాలి కదా. తర్వాత కుటుంబ గురించి మర్చిపోలేక మా తాతగారి పేరులో తాతగారి నమ్మకానికి ఆయన మా తాతగారి పేరు బాగున్నాను. అందుకని లక్ష్మీ నా గురించి వచ్చేసి అడ్వాన్స్ ల్యాప్రోస్కోపీ, నాన్ స్పెషాలిటీ. అంటే ల్యాప్రోస్కోపీ గురించి మీ అందరికీ చాలా ఐడియా ఉండదు. మీ అందరూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నా గురించి, నా హాస్పిటల్ గురించి కొంత నేను పుట్టి పెరిగినంత బాపట్ల స్కూల్ అంతా 2 years కామాక్షి హాస్పిటల్లో ల్యాప్రోస్కోపీ సర్జరీస్ చేశాను. తర్వాత ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం, మంచి హాస్పిటల్ విజయవాడకి అడ్వాన్స్ సర్జరీ తీసుకొస్తామని చెప్పేసి వెళ్ళకముందు ఢిల్లీ రెడ్డి అన్నారు. పలమనేరు బాయ్స్ ఆఫ్ బాలు క్రికెట్ అకాడమీ నిర్వాహకులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఎమ్మెల్యేను కలిసి సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. డిగ్రీ కళాశాల మైదానంలో వసతి గృహాల నిర్మాణంలో
క్రీడాకారులకు ఇబ్బందులు కలుగుతాయని గతంలో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రత్యేక చొరవతో వసతి గృహాలకు ఇతర ప్రాంతంలో స్థలాలు కేటాయించేలాగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులు క్రీడలకు అవసరమైన వసతులు కల్పించాలని కోరగా ఎమ్మెల్యే స్పందిస్తూ ఎంపీ కేశినేని చిన్నితో ఫోన్లో మాట్లాడి క్రీడల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని తెలియజేశారు. తీసుకోపోయి కలువు చిన్న కలువు ప్రెసిడెంట్ కలువు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఇద్దరు నాకు తెలుసు సానా సతీష్ అర్థమేనా ఇద్దరు నాకు బాగా కావాల్సిన వాళ్ళు నాతో పాదయాత్ర మొత్తం తిరిగిన వాళ్ళు చిన్ని అదేదైనా అవసరం ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు నీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే చేస్తారు ఎంకరేజ్ చేసుకొని చెయ్యి మంచిదినా బాగా చదవండి బాగా ఆడండి రెండు ఓకేనా క్రీడా పొలంలో క్రీడాకారులు ఎదగాలని హాస్టల్ని వేరే చోటికి షిఫ్ట్ చేసి మనకి ఎంకరేజ్ చేస్తున్న అమర్నాథ్ రెడ్డి గారికి మా తరఫున స్టేడియం కూడా నేను తెచ్చి చేసి పొలంలో ఒకటి చేస్తే వీకోటి నిలిపేసినాడు ఇది మాత్రం కంప్లీట్ చేసి తీసుకోపోయి కలువు చిన్న కలువు ప్రెసిడెంట్ కలువు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఇద్దరు నాకు తెలుసు సానా సతీష్ అర్థమేనా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.